కక్ష కాదు. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ మొహిద్దీన్ గారు. సో మీరు లిక్కర్ స్కామే జరగలేదు, లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారము మా హయాంలో చాలా పారదర్శకంగా జరిగింది అనేది మీరు మొదటి నుంచి వాదిస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా విచారిస్తున్నారు, 2 రోజులైంది, మళ్ళీ సోమవారం విచారణకు రమ్మన్నారని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి అలాగే ఆయన కుమారుని కూడా పిలిచారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇటీవల మనం చూసాం కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా కక్ష సాధింపేనా, నిజంగానే అక్కడ అక్రమాలు జరిగాయా? సో చిన్న వాసుదేవరెడ్డి 95 కోట్లట. ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ఇప్పుడు ఆయన పిఏగా చెప్తున్నటువంటి కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భారీ ఎత్తున ఆయన సతీమణి పేరు మీద, ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన ఏదో కడప జిల్లాలో 15,000 రూపాయలు అక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్, తర్వాత 15,000 రూపాయలు జీతంతో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి కొన్నాడు, దానికి అవసరమైనటువంటి కొంత మా దగ్గర డేటా ఉంది అనేది విచారణ సంస్థలు చెప్తున్న పరిస్థితి. సో ఏమంటారు? మ్యూట్లో ఉంది మొహిద్దీన్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ ఇక్కడ మొహిద్దీన్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. సార్ ఇక్కడ మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు. దేర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఛాలెంజ్ టు డిబేట్ ఎనీవేర్ ఇన్ ఎనీ ప్లేస్. మద్యం కుంభకోణం పితామహుడు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు, చెప్పిన వాగ్దానాలు, మేనిఫెస్టో చేసిన వాగ్దానం నెరవేర్చలేక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రజలు డైవర్షన్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతోనే ఈ రోజు కేఎన్ఆర్ గారి మీద విచారణ, ఆయన ఈడీ పిలుపు, పోయి రావడము, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి కాదు. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా లిక్కర్ స్కామ్ పై, లిక్కర్ పై స్టే తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలకు చెప్పాలి. ముందు డిబేట్ ఉన్న సోదరులందరూ ముందు అది చెప్పాలి. ఆయన 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన నీతి నిజాయితీ పరుడైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 1,00,000 మందికి మేము మహిళలకు వారి పరిశ్రమ కల్పించామని. అదే కుటీర పరిశ్రమ, బెల్ట్ షాపులు. ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 పైన కుటీర పరిశ్రమ లాగా బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుని తింటున్నారు. ఎక్కడ జరుగుతుంది అవినీతి? రేటు పెంచితే జరుగుతుందా, రేటు తగ్గిస్తే జరుగుతుందా? సపోజ్ నా దగ్గర ఈ ఫోన్ ఉంది 100 రూపాయలు, ఈ 100 రూపాయల ఫోన్ 80 రూపాయలకి ఇచ్చి వినియోగ అతనికి ఇస్తే, కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే, బెల్ట్ షాపులకి ఇస్తే వాళ్ళు నాకు 90 రూపాయలు ఇస్తే అక్కడ అవినీతి జరుగుతుంది. నేను 100 రూపాయలు ఉన్నదాన్ని 105 రూపాయలకు అమ్మితే ఇంకా అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుంది? జరిగే సమస్య లేదు. ప్రివిలేజ్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. 6,500 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా? ఇక్కడ అవినీతి జరిగిందా లేదా? ఇంకొకటి సార్, బీర్లు, లిక్కరు, ఈ రెండు 26-27 లక్షల కేసులు అమ్ముడుపోయాయి 2014 నుండి 2019 వరకు. బీర్లు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, 16.75 లక్షలు బీర్లు, 9.81 లక్షలు లిక్కరు అమ్ముడుపోయాయి. ఎంతకు? 70,000 కోట్ల రూపాయలకు, 70,500 కోట్ల రూపాయలకు అమ్మారు 2014 నుండి 19 వరకు. ఎన్ని లక్షల కేసులు? 26 దాదాపు 27 లక్షల కేసులు, 100 తక్కువ అటీట. అంటే 27 లక్షల కేసులు అమ్మితే 70,000 వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 20 లక్షల కేసులు, 4.25 15.75 లక్షల లిక్కర్ అమ్మితే ఎంత వచ్చింది తెలుసు సార్? 1,06,000 చిల్లర వచ్చాయి సార్.
ఇక్కడ 20 లక్షల కేసులు నోట్ దిస్ పాయింట్ సార్. ఇక్కడ 20 లక్షల కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 1,06,000 కోట్ల పైచీలకు వచ్చింది. అంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. ఇక్కడ ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది? ఇందులో అవినీతి ఎక్కడి నుండి వచ్చింది? ఈ అవినీతికి పితామహుడు చంద్రబాబు నాయుడే. సారా చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు, ఈ అవినీతి చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ మూల కారకుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు అర్థమైంది. ఈ రోజు కేఎన్ఆర్ తప్పు చేశారు. కేఎన్ఆర్ పిఏ అంటే ఒక పేద వ్యక్తి వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందలేదా? తెలివిగలవాడు, మంచి సంస్కారవంతుడు, జర్నలిజం వెళ్ళాడు, వ్యాపారాలు చేశారు. అంటే అతను డబ్బు సంపాదించుకున్నారు. అంటే ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఎన్ని సిట్ ఏంటంటే రాసేస్తే నిజమైపోతుందా? ఎల్లో మీడియా రాసిందే మన కోర్టులు శిక్షలు వేసేస్తారా? ఎల్లో మీడియా చెప్పిందే నిజమవుతుందా? ఎల్లో మీడియా చెప్పిందే చట్టబద్ధమా? అంటే రామోజీరావు గారు సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకున్నారు. ఈ రోజు లక్షల కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యాడు అది చెప్పండి. 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో 78 నుండి ఉన్నారు. అతనికి ఏ వ్యాపార